హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక ముఖ్యమైన సమాచారము. ఈ క్రాప్ నందు మీ పంట యొక్క వివరాలను ఈ నెల 30వ తేదీ లోపల మీరు అప్లికేషన్ అనేది చేయించాలండి. వివరాలను నమోదు చేయించాలనమాట. అయితే మీరు ఏ అధికారి దగ్గరికి వెళ్తే మీరు ఈ క్రాప్ నందు వివరాలను అప్డేట్ చేసుకుంటారు. అదేవిధంగా అసలు ఈ క్రాప్ వల్ల ప్రయోజనాలేంటి? ఈ క్రాప్ వల్ల ఎందుకు మనము ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి? మన యొక్క పంట యొక్క వివరాలనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్‌గా అయితే చెప్తాను. ఈ క్రాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, వీడియోని పూర్తిగా చూడండి. కొత్త వారు మన ఛానెల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా? సో, టాపిక్‌లో భాగంగా అసలు ఈ క్రాప్ అంటే ఏంటి అనే సమాచారాన్ని ఒక చిన్న పీడీఎఫ్ రూపంలో నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు క్లియర్‌గా ఉంటాయి. మీరు కూడా చదువుకుంటూ నేను చెప్పేది వింటూ ఉండవచ్చనమాట. అసలు ఈ క్రాప్ అంటే ఏంటంటే, ఈ క్రాప్ అనేది ఒక డిజిటల్ పంటల నమోదు వ్యవస్థ అనమాట. రైతులు ఏ భూమిలో ఏ పంట వేశారో ప్రభుత్వ డేటాబేస్‌లో నమోదు చేయడం కోసం ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. రైతు వేసిన పంట రకం ఎగ్జాంపుల్‌కి వరి, మొక్కజొన్న, పత్తి అదేవిధంగా కూరగాయలు మొదలైనవన్నమాట. పంట విస్తీర్ణము ఎకరాలు లేదా గుంటలుగైతే నమోదు చేసుకుంటారు. భూమి యజమాని యొక్క వివరాలు నమోదు చేస్తారు. పంట యొక్క స్థితి ఏ విధంగా ఉందనే వివరాలను కూడా ఇక్కడ నమోదు చేసుకోవడం జరుగుతుందన్నమాట. అన్నీ కూడా ఆన్‌లైన్‌లో రికార్డ్ చేయబడతాయన్నమాట. రైతులు ఎందుకు ఈ క్రాప్ అనేది నమోదు చేయాలి అంటే, సో, ప్రభుత్వ ప్రయోజనాలనేటివి పొందాలనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ డేటాబేస్‌లో రైతు యొక్క పంట యొక్క వివరాలనేటివి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ముఖ్యంగా ఈ క్రాప్‌లో మన యొక్క పంట వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా పంటల బీమా పొందవచ్చు. ఎగ్జాంపుల్‌కి ప్రకృతి వైపరీత్యాలు లేదా వర్షాప్రభావం వల్ల, వరదల వల్ల ఎవరికైనా పంట నష్టం జరిగినట్లయితే ప్రభుత్వం కొంత అమౌంట్‌ననేది నష్టపరిహారం కింద బీమా రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఫసల్ బీమా యోజన అనే స్కీమ్ అనేది మనం రీసెంట్‌గా అయితే ఫండ్స్ అనేటివి రిలీజ్ అయినాయి. దానికి సంబంధించి ఈ క్రాప్ అనేది లింక్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా మనకు సంబంధించి పంటకు సంబంధించి ఏమైనా నష్టపరిహారం కలిగినట్లయితే ఈ క్రాప్‌లో ఉన్నటువంటి డేటా ఆధారంగా మనకు పంట నష్టపరిహారం చెల్లిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సబ్సిడీలు, విత్తనాలు, ఎరువులు ఈ యొక్క మందులు ఏమైనా గానీ సబ్సిడీ రూపంలో పొందే అవకాశం కూడా ఉంటుంది. రైతు భరోసా అదేనండి. ఇప్పుడు మనం అన్నదాత సుఖీభవ అంటున్నాం గదా! అది గానివ్వండి, పీఎం కిసాన్ గానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ఈ క్రాప్‌లో పంట నమోదు కంపల్సరీగా అవసరమనమాట. అలానే ప్రభుత్వ పథకాలు. ఫ్యూచర్‌లో ఏమైనా ప్రభుత్వ పథకాలనేటివి మనకు రైతులకు సంబంధించి ఇవ్వాలనుకుంటే ఈ డేటా ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పంట యొక్క వివరాలను ఈ క్రాప్‌లో నమోదు చేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా మనము కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి రెడీ జేసుకోవాలి. ఆధార్ కార్డు రైతుకు సంబంధించి, అదేవిధంగా రైతు యొక్క పాస్‌బుక్, భూమి రికార్డ్ అంటారనమాట దీన్ని. పాస్‌బుక్ లేదా పట్టాదారు పాస్‌బుక్ గూడా అంటారు. సో, ఈ బుక్ ఉండాలి. అదేవిధంగా భూమి యొక్క వివరాలు, సర్వే నంబర్‌లు ఇవి అవసరం అవుతాయి. వీలైతే మొబైల్ నంబర్ గూడా ఉండాలి. ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి, గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఇద్దరి ద్వారా జేసుకోవచ్చు. ఒకటి వీఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా వీఆర్ఓ గారు. సో, వీరిద్దరి దగ్గర మనము అప్లికేషన్ అనేది అంటే మన యొక్క పంట యొక్క వివరాలు ఈ క్రాప్ నందు నమోదు చేసుకొని బయోమెట్రిక్ అనేది వేసేసి వచ్చేయవచ్చనమాట. సో, ఇక్కడ మనము ముఖ్యంగా ఈ ఇద్దరు అధికారుల దగ్గరికి వెళ్లి, సో, ఇలా మేము ఈ క్రాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలనుకుంటున్నాం అని జెప్తే వాళ్ళు ప్రాసెస్ అనేది కంప్లీట్ జేసేస్తారు. మీరు ఆల్రెడీ వివరాలు నమోదు చేసుంటారు కాబట్టి వాటిని రెన్యువల్ జేసేసి బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు అంగీకార రసీదు అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్ గూడా ఇచ్చే అవకాశాలుంటాయి. ఒకవేళ ఇవ్వకపోవచ్చు బయోమెట్రిక్ యేసుకున్న తర్వాత. ఓకేనా? సో, ఈ క్రాప్‌లో నమోదు చేయగల పంటలు, ఏ పంటలకు మనం ఈ క్రాప్‌లో నమోదు చేయించుకోవచ్చనేది ఇక్కడ మనకు చెప్పారు చూడండి. ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి అయితే ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, పల్లీలు, పప్పులు అంటే మినుములు, కందులు, పెసర్లు వీటికి సంబంధించి నువ్వులు, కూరగాయలు, పూల పంటలు, పళ్ళ తోటలు అంటే అరటి, మామిడి, జామ ఇవి మొదలైనవన్నమాట. సో, ఈ కేటగిరీల్లో మీరేమైనా పంటలు గనక పండించినట్లయితే ఈ క్రాప్ నందు మీ యొక్క పంట యొక్క వివరాలను తప్పనిసరిగా అప్డేట్ జేసుకోండి. ఫ్యూచర్‌లో మీకు ఏమైనా పంట నష్టపరిహారాలు లేదా ప్రభుత్వ సబ్సిడీలు మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫండ్స్ ఇవన్నీ గూడా కావాలనుకుంటే ఈ క్రాప్ నందు డేటా కంపల్సరీగా పంట యొక్క వివరాలను అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. సో, ఇక్కడ మనము డైరెక్ట్‌గా ఈ క్రాప్‌లోకి లాగిన్ అయితే అవ్వచ్చు. సో, ఈ క్రాప్ లాగిన్ వెబ్ పేజ్ అయితే ఇదేననమాట. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాగిన్ అయితే అవ్వచ్చండి యూజర్ నేమ్‌తో. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ క్రాప్ నుంచే మన యొక్క వీఆర్ఓ లేదా వీఏఏ గారైతే ఇక్కడ నుంచే రిజిస్టర్ అయితే అవుతారనమాట. మీ యొక్క సర్వే నంబర్‌తో మీరే లాగిన్ అవ్వచ్చండి. ఈ ప్రాసెస్ ద్వారా మీ యొక్క పంటల నమోదు స్థితిని చూసుకోవచ్చు. అదేవిధంగా రసీదు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పంటల డేటా వెరిఫై అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మీరు పంటలకు సంబంధించి ఏమైనా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, పంట నష్ట పరిహారం లేదా
ప్రభుత్వ సబ్సిడీ మరియు బీమా ప్రయోజనాలు పొందాలనుకుంటే ఈ క్రాప్ నందు పంట నమోదు వివరాలు అనేటివి చేర్చుకోవడం చాలా అవసరం అయితే ఉందన్నమాట. మీరు ఇంకా కూడా ఈ క్రాప్ అనేది చేయించకపోయినట్లయితే మీ పంట వివరాలకు సంబంధించి వెంటనే మీ యొక్క సచివాలయంకి వెళ్ళి ఈ యొక్క విఏఏ లేదా విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళైతే మీరు తప్పనిసరిగా ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలను నమోదు చేయించుకోండి. చాలా సింపుల్‌గా వీలైనంత త్వరగా కూడా కంప్లీట్ అయిపోతుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది. ఓకేనా? సో, వెళ్లి చేయించండి. చాలా అవసరము. సెప్టెంబర్ 30వ తేదీ చివరి తేదీ అంటున్నారు. 30వ తేదీ టైం ఉందని చెప్పని మీరు లేట్ చేయవద్దు. లాస్ట్ మూమెంట్‌లో వచ్చేసి సర్వర్ ఇష్యూస్ అనేటివి వస్తాయన్నమాట. సో, అలాంటి సందర్భాల్లో మీరు ఇబ్బందులు పడవచ్చు. సో, ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు గదా! సో, మన ఛానల్ ద్వారా మీరు వెంటనే వెళ్ళి మీ యొక్క సచివాలయంకి వెళ్ళి ఈ క్రాప్ చేయించండి. మీ పంటల వివరాలను నమోదు చేయించండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయంటే వీలైనంత తొందర పడాలి మనం. సో, మనము అవకాశం అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. చివరిదాకా టైం ఉంది డిలే చేసినట్లయితే లాస్ట్ మొమెంట్‌లో సర్వర్‌లు రాకపోవడం ఇలా ఇష్యూలు అవుతాయి. తర్వాత అందరికి డబ్బులు పడతాయి. మీకు మాత్రం డబ్బులు పడవు. ఎందుకు రీజన్ అంటే ఇదేననమాట. చివరిదాకా టైం ఉంది గదా! అప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటారు చాలామంది కూడా. అలా చేయకుండా వెంటనే వెళ్ళి సమాచారం తెలుసుకున్నప్పుడు అప్లికేషన్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి చేయించండి. మన ఛానల్ ద్వారా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట. అప్లికేషన్ జరుగుతుంది లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు పడుతున్నాయంటేనే నేను తెలుసుకొని వివరంగా మీకు వివరాలనేటివి అందిస్తాను. సో, అందువల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతూ ఉంటాననమాట. సో, ప్రభుత్వం నుంచి అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో పోస్ట్ అవుతూ ఉంటాయి. వీలైనంత వరకు వెదర్ రిపోర్ట్స్ కూడా అప్డేట్ చేస్తున్నాము. వెదర్ రిపోర్ట్స్ కూడా మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. వాటిని కూడా ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.